బంతిపూలు చూసి బతుకమ్మ అనుకునేరు. ఈరోజు ఒక పండగ ఉంది, ఏంటో చెప్పుకొని చూద్దాం. ముందు వీడియోస్లలో చెప్పాను. ఈరోజు నా బుర్రకి కొంచెం పని పెట్టా. బంతిపూలు ఫస్ట్ నార్మల్గా కుచ్చి మళ్ళీ తర్వాతకి కొంచెం బుర్రతో ఆలోచించి రెంట్గా డిజైన్ చేద్దామని మామిడాకులు తీసుకొచ్చి కొంచెం ఆలోచించి అలా కుచ్చేస్తున్నా. ఒక్కొక్కటి ఒక్కొక్కలా కుచ్చుతున్నా. మోడల్స్ అన్ని సేమే కుచ్చా, కానీ కొంచెం ఫ్లవర్స్ డిఫరెంట్ గా కుచ్చుతున్నా. అసలు ఎందుకు కుచ్చుతుంది అనుకుంటున్నారా? ఏంటి తోరణానికండి. నువ్వు తోరణాలే అంటారా? ఆల్రెడీ మా నాన్న మామిడాకులు కుచ్చాడు. మామిడాకులు వేసి కుచ్చితే మొత్తం గ్రీన్ కలర్ అయిపోతే అనుకున్నా. ఫస్ట్ బంతిపూలు ఒకటే కుచ్చా, మళ్ళీ ఎందుకో నాకు నచ్చలేదు. మళ్ళీ కొంచెం ఇమాజిన్ చేసుకొని మళ్ళీ మామిడాకులు తీసుకొచ్చి ఇలా కుచ్చేస్తున్నా. తమ్ముని కుచ్చామంటేనేమో వాడు పారిపోయాడు, ఊరికి పని చెప్తారని. నాన్ననే కుచ్చుతాడు అన్నాడు, కానీ మా నాన్న అన్ని పూలతోనే కుచ్చేస్తాడు. అందుకనే నేనే కొంచెం డిఫరెంట్ గా చేద్దామని తీసుకొని డిఫరెంట్ గా ఆలోచించి ఇలా కుచ్చేసా. ఇంటికి డోర్స్ 4 ఉంటాయి, అందుకే 4 కుచ్చేసా. చూడండి ఏది బాగుందో చెప్పండి. ఇంటి ముందు ముగ్గు ఇలా తోరణాలు పూలు కడితే భలే ఉంటది కదా. బుర్ర బాగానే పనిచేసింది కదా. ఇందులో ఏది బాగుంది?